పుస్తక పఠనం నుంచి ఈ రోజు పుస్తక సమీక్షకి స్వాగతం సుస్వాగతం. ఇప్పటికి మనము 6వ వారము జరుగుతుంది ఈ పుస్తక సమీక్ష. ఈ రోజు మన పుస్తక సమీక్షలో మన్సూర్ గారు చాలా చక్కగా తెలియజేయడం అనేది జరుగుద్ది. ఈ పుస్తక సమీక్ష చేసే మన్సూర్ గారు ఒక అద్భుతమైన వ్యక్తి, అది మీకు తెలుస్తుంది. ముందుగా మనకి కోఆర్డినేటర్ గా, మన సమన్వయకర్తగా శాంతి గారు కూడా ఒక అద్భుతమైన వ్యక్తి. వీళ్ళిద్దరూ ఈరోజు మన పుస్తక సమీక్షకి రావటం అనేది మన అదృష్టంగా భావిస్తున్నాము. మనకి నేను మొదటిగా అబ్దుల్ కలాం గారు చెప్పిన ఒక చక్కని మాటని మీకు నేను తెలియజేస్తాను. అబ్దుల్ కలాం గారు ఎప్పుడూ కూడా నిత్యం నేర్చుకుంటూనే ఉంటారు. ఆయన మాటలోని విషయం ఏంటంటే, నిత్యం 2-3 కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటారు అబ్దుల్ కలాం గారు. ఎప్పుడు కూడా, ప్రతిరోజు కూడా మనిషి మెదడికి సద్వినియోగం చేసుకోవడం నా ధర్మని చాలా చక్కగా తెలియజేస్తుంటాడు. ఆయన చెప్పిందే పాటిస్తాడు, పాటించే విషయాలనే చెప్తాడు. అందుకే ఆయన ఒక నార్మల్ మ్యాన్, ఒక పేపర్ వేసే బాయ్ దగ్గర నుంచి అతను ఒక ప్రొఫెసర్ గా తయారవటమే కాకుండా ఒక రాష్ట్రపతిగా ఎదగడం జరిగింది. అంటే ఇంప్లిమెంటేషన్ యొక్క పవర్ ఎంత బాగుంటుందో అనేది ఆయన ఇంప్లిమెంట్ చేసినాడు కాబట్టి అంతగా ఎదగటం జరిగింది. పొట్ట ఆకలి తీర్చేందుకు ఆహారం తింటాం, మెదడు ఆకలి తీర్చేందుకు విషయ అన్వేషణ చేస్తూ ఉంటాం అని అబ్దుల్ కలాం గారు చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే మన విషయాన్వేషణ కోసం ఈ పుస్తక పఠనం కానీ, ఈ పుస్తక సమీక్ష కానీ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇలాంటి సమీక్షలో మనం పాల్గొన్న వలన మనకు ఎంతో నాలెడ్జి గెయిన్ అవుతూ ఉంటాం. దాంట్లో ఈరోజు మనకి సమన్వయకర్తగా వస్తున్న శాంతి గారు చాలా పవర్ఫుల్ వ్యక్తి. ఫౌండేషన్, ఆమె ఉజ్వల శక్తి అనే ఒక ఫౌండేషన్ ని 2023 సంవత్సరంలో ఏర్పాటు చేసి 3 నుంచి 17 సంవత్సరాల వయసు ఉన్న పిల్లవారికి ఫిజికల్ గా, మెంటల్ గా, ఎమోషనల్ గా, సోషల్ గా, స్పిరిచువల్ గా, కెరీర్ అండ్ పర్సనల్ గ్రోత్ అన్ని రకాల అభివృద్ధి వాళ్ళలో డెవలప్ చేయడానికి ఆమె శాయశక్తిలా పనిచేస్తుంది. అలాంటి వ్యక్తి ఈరోజు మనకి కోఆర్డినేటర్ గా ఉంటూ మనందరికీ ఒక మంచి నాలెడ్జ్ కూడా ఇస్తారు. ఆమె ఎన్ఎల్పి మాస్టర్ ప్రాక్టీషనరే కాకుండా యోగా అండ్ హెల్త్ ట్రైనర్, యోగాలో సర్టిఫైడ్ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ సమన్వయకర్తగా శాంతి గారు హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. వెల్కమ్ మేడం. ఓకే సార్. అందరికీ కూడాను సో చాలా చాలా మంచి అవకాశం ఈ యొక్క ప్లాట్ఫామ్ నాకు వాసు గారు ఈ పుస్తక పఠనం గురించి నాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు కూడాను. అందరూ అనుకుంటాం కదా, మనం ఒక అక్షరం కలిపితే పదం అవుతుంది, పదం కలిపితే ఒక వాక్యం అవుతుంది, కొన్ని వాక్యాలు కలిపితే ఒక భావంగా మారుతుంది, అవంతా కలిపితే ఒక మంచి అద్భుతమైన స్టోరీగా ఎలా అయితే మారుతి మన మనసుకి హద్దుకుంటుందో, మనం ఆ హద్దుకున్న దాన్ని అవన్నీ మనం చేకూర్చినప్పుడు ఒక పుస్తకం లాగా మనం ఏ విధంగా అయితే చదువుకొని మనం ఆకట్టుకుని మనం ముందుకు వెళ్తూ మన జీవిత కాలంలో మనం వెళ్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సో దాంతో భాగంగా మన ఆలోచనలు మనం ఏ విధంగా ఉండాలి అనేది చాలా చక్కగా మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాము. గొప్ప ఆలోచనలకి ఎటువంటి మనకి జీవితంలో నిదర్శన జరుగుతుంది, ఏ విధంగా చక్కటి మంచి ఆలోచనలతో మనం ఉండాలి అన్న భావాలతో మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాము. సో నౌ ఐ ఇన్వైట్ మన్సూర్ గారు. ఇప్పుడు నేను ఇన్వైట్ చేయబోతున్నాను. ఈయన విజయవాడ వాస్తవులు, విజయవాడలో నివసిస్తారు. సో ఇంపాక్ట్ ఫౌండేషన్ నుంచి మోటివేషన్ ట్రైనర్ గా ఉంటూ జేసీఐ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అనే దాంట్లో వైస్ ప్రెసిడెంట్ గా ఉంటూ ఎందరికీ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ ఇవ్వాలి, అందరినీ చక్కగా మోటివేట్ చేయాలి, అందరూ మంచి పాటలో వెళ్ళాలి అనేది గ్రోత్ దాంట్లో కూడా వర్క్ చేస్తూ కూడా అందరికి గైడ్ చేస్తూ ఉంటారు. ఈయన అదే కాకుండా లైఫ్ స్కిల్స్ కోచ్ గా ఉన్నారు. డిజిటల్ మీడియాని కూడా అందరికీ నేర్పించాలని ఒక మంచి ఆసక్తిగా ఉండడం జరిగింది. సో అటువంటి గొప్ప వ్యక్తి మన గొప్ప ఆలోచనల ద్వారా మన జీవితంలో ఏం జరుగుతుంది అనేది ఈ రోజు మనకి చెప్పబోతున్నారు. ఐ హార్ట్లీ ఇన్వైట్ మన్సూర్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ మన్సూర్ గారు. నౌ ద ప్లాట్ఫామ్ ఈజ్ యువర్స్.
హేమంత్, థ్యాంక్ యూ. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన వాసు గారికి అండ్ ఈ పుస్తక పఠనంకి ఈ రోజు నా ఈ బుక్ రివ్యూ వినడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి హ్యాపీ ఈవినింగ్, హ్యాపీ వండర్ఫుల్ ఈవినింగ్. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. ఏంటంటే మనం అసలు ఏది చెయ్యాలన్నా ఫస్ట్ ఏ పని చేయాలన్నా ఫస్ట్ మనకి థాట్ అనేది ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఏ పని చేయాలన్నా ఫస్ట్ మనం ఏదో ఆలోచిస్తాం, ఈ పని చెయ్యాలి అని. సో ఈ పని ఈ ఆలోచనే మనం ఏది సాధించాలన్నా ఒక మెయిన్ ఒక దారి అన్నమాట. సో ఈ రోజు నేను ఈ ఆలోచనలు సృష్టించే అద్భుతాల గురించి మాట్లాడబోతున్నాను. ఈ థాట్ అనేది ఎలా ఉంటుంది, మనం ఈ థాట్ అనేది మన మైండ్ లో ఎలా తెచ్చుకోవాలి, ఈ థాట్ ని అనేది మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, మన లైఫ్ లో దాన్ని ఎలా దాన్ని ఒక ఒక పాటగా చేసుకోవాలి, దాని నుంచి మనం ఎలాగా మనం అద్భుతాలు సృష్టించగలుగుతాం అనేది నేను ఈరోజు చెప్పబోతున్నాను. ముందుగా ఈ బుక్ రచించింది ఎవరంటే పెద్ద ఆలోచనలు సృష్టించే అద్భుతాలు. సో మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ అంటే ఆలోచించడం, ఒక మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ అనే బుక్ ని రచించింది ఎవరంటే డాక్టర్ డేవిడ్ జే షవార్ట్జ్. ఈయన ఎవరంటే 1927లో ఈయన జన్మించారు. ఈయన అమెరికాలో జన్మించారు అనమాట. ఈయన ఏంటంటే చిన్నప్పుడు వీళ్ళ తండ్రి గారు నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు అని అడిగితే ఈయన ఒక మాట అన్నారు, నేను హ్యాపీనెస్ కి ప్రొఫెసర్ అవుతాను అని చిన్నప్పుడే ఈయన చెప్పారనమాట. అంటే ఏంటంటే మీకు చిన్నప్పటి నుంచే నేను పెద్ద అయ్యాక ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి నేను సృష్టించాలి, నేనేంటి హ్యాపీనెస్ కి ఒక ప్రొఫెసర్ అవ్వాలి అనేది ఇతనికి చిన్నప్పటి నుంచి ఒక ఆలోచన ఉండిందనమాట. సో దాని ద్వారానే చిన్నప్పటి నుంచి చాలా హార్డ్ వర్క్ చేశారు, పిహెచ్డి చేశారు. పిహెచ్డి ఇన్ మార్కెటింగ్ చేసి ఆయన ఒక ప్రొఫెసర్ గా మార్కెటింగ్ లో ఒక ప్రొఫెసర్ గా ఉంటూ అక్కడ ఆయన ఎదుర్కొన్న ఏమైనా సమస్యలు, అక్కడ ఎదుర్కొన్న పరిస్థితులు అన్ని చూసి దాని తర్వాత ఏం చేశారంటే ఈయన 1959లో ఈయన ఈ బుక్ ని రచించారనమాట. ఏంటి ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్. ఆయన 32 ఏళ్ల వయసులో ఏంటంటే ఈ మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ అనే ఒక పుస్తకాన్ని రచించారు. అక్కడి నుంచి ఈ బుక్ అసలు ఏం చేస్తుంది, ఈ బుక్ లో ఏముంది అనేది నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ ఏంటంటే ఈ బుక్ లో మనకి 13 కోర్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ బుక్ లో 13 కోర్ కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట. ఈ కోర్ కాన్సెప్ట్స్ ఏంటో ఈ 13 కోర్ కాన్సెప్ట్స్ ఏంటో చూద్దాము. మొదటిది ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మీరు విజయం సాధించగలరని నమ్మండి. అంటే ఏంటి, ఫస్ట్ నేను విజయం సాధించగలుగుతాను అని మనం మైండ్ లో అనుకోవాలి. మనం మైండ్ లో అనుకుంటే మనం అవుతాము అని మన డేవిడ్ జే షవార్ట్జ్ అంటున్నారు. అంటే ఏంటి, చాలా మంది నా వల్ల కాదు అనుకుంటారు, కానీ నేను సాధించగలుగుతాను, నేను విజయం సాధించగలుగుతాను అని మనం ఫస్ట్ మైండ్ అనుకుంటే అది అయిపోతుంది అని ఈయన అంటున్నారు. ఇదే ఈ బుక్ కి మెయిన్ కాన్సెప్ట్. అంటే ఏంటంటే నేను అవ్వగలుగుతాను, నేను సాధించగలుగుతాను అని ఆయన ఆ థాట్ ని ఆయన మైండ్ లోకి తెచ్చుకుంటున్నారు. నేను చెయ్యగలుగుతాను అనే ఆ థాట్ ని ఆయన మైండ్ లోకి ఆయన ఇంజెక్ట్ చేసుకుని దాని ద్వారా ఆయన విజయం సాధించడం ఎలాగనేది చెప్తున్నారు అనమాట. ఇందులో ముఖ్యమైన విషయాలు ఏముంటుందంటే ఫస్ట్ 2 పాయింట్లు ఉంటాయి. మన మైండ్ లో ఇద్దరు ఉంటారంట, మిస్టర్ సక్సెస్ అండ్ మిస్టర్ ఫెయిల్యూర్. మనం ఎప్పుడు ఏంటంటే నేను సాధించగలుగుతాను అని ఒక మైండ్ లో కనుక అనుకుంటే మిస్టర్ సక్సెస్ అనేవాడు వచ్చి ఏం చేస్తాడంటే అవును నువ్వు సాధించగలుగుతావు, ఎలా సాధించగలుగుతావు అనేది మన మైండ్ కి ఆ థాట్స్ ఇస్తుందంట. అంటే ఎలాగా, నువ్వు ఈ రకంగా నువ్వు ఈ విజయం సాధించగలుగుతావు, ఇదిగో ఈ స్మార్ట్ గా ఆలోచించు, ఇదిగో ఇలాగా ఈ క్రియేటివిటీగా ఆలోచించు అని నేను విజయం సాధించగలుగుతాను అని మన మైండ్ లో అనుకుంటే మనకి ఖచ్చితంగా చాలా వేస్ కనిపిస్తాయి. ఇది అంటే చాలా వేస్ కనిపించి అది చేయడానికి మనకి దోహదపడుతుంది. అదే మన మిస్టర్ ఫెయిల్యూర్ అనేవాడు ఏంటంటే ఇది నా వల్ల కాదు, ఇది నేను చెయ్యలేను, నా వల్ల కాదు అంటే ఆ మిస్టర్ ఫెయిల్యూర్ అనేవాడు ఏం చేస్తాడంటే అవునరా నిజమే నువ్వు చేయలేవు, ఎందుకు తెలుసా,
ఇదిగో ఇది ఇది అని చాలా మనకి చాలా రీజన్స్ ఇస్తాడు. ఈ రోజు నా ఒంట్లో బాగాలేదు ఏదో అంటే మన మైండ్ అనేది ఎలాగ వర్క్ చేస్తుంది, మన మైండ్ లో ఎలాగ మనం ఆ థాట్ అనేది చేయాలి అనేది మన డేవిడ్ జే షార్ట్స్ చెప్తున్నారు. అంటే ఏంటి, ఫస్ట్ మనం నేను సాధించగలుగుతాను అని మనం అనుకుంటే ఖచ్చితంగా దాని వేస్ మనకు కనబడతాయి, చాలా వేస్ కనబడతాయి. మనం ఓకే నేను ఈరోజు చేయగలుగుతానంటే ఓకే నిజం నేను చేయగలుగుతాను అని మనకు చాలా వేస్ కనిపిస్తాయి. లేదు అంటే అలా కనిపించవు. కాబట్టి మనం ఎప్పుడు మన మైండ్ ని ఎప్పుడు సందేహాన్ని వదిలేసి నమ్మకాన్ని మనం పెంచుకుంటూ ఉండాలి. మళ్ళీ ఏమంటున్నాడు, నమ్మకం అనేది మన చేతిలో ఉంటుందంట. అంటే ఏంటి, మనం ఏది అనుకుంటే అది అవుతాం. అంటే ఏంటి, నేను వేస్ట్ అనుకుంటే నేను వేస్టే, లేదు నేను గ్రేట్ నేను సక్సెస్ఫుల్ అంటే అనుకుంటే ఖచ్చితంగా అదే సక్సెస్, మనం సక్సెస్ఫుల్ అవుతాం. అంటే ఏంటి, నమ్మకం అనేది మన చేతుల్లోనే ఉంటుంది, అది మన మైండ్ లోనే ఉంటుంది. మనము మన ఫెయిల్యూరా మన సక్సెస్ అనేది మన మైండ్ లోనే ఉంటుంది అని ఏమంటున్నారు మన డేవిడ్ జే చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటి, దాన్ని కల్టివేట్ చేసుకోవాలంట. అంటే ఏంటి, మన నమ్మకాన్ని మనం కల్టివేట్ చేసుకోవాలి. థింక్ వల్ల కాదు, అంటే మనం ఆలోచించి ఎలా ఆలోచించాలి, దాన్ని ఎప్పటికప్పుడు లేదే మనం డౌన్ అవుతూ ఉంటే అరే నా వల్ల కాదు, అరే చేయలేనేమో అనుకుంటుంటే, లేదు నువ్వు చేయగలుగుతావు అని ఎప్పటికప్పుడు మన మైండ్ కి మనం 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 ఒక సంకేతాన్ని ఇస్తూ ఉండాలంట. ఎప్పుడు కల్టివేట్ చేసుకుంటూ ఉండి ఎప్పుడు నేను చేయగలుగుతానని ఒక ఒక ఆలోచన మనం తెచ్చుకుంటూ ఉండాలంట. అలా చేస్తేనే మనం విజయం సాధించగలుగుతాము. మన మైండ్ ని మనం ఎప్పుడు ట్యూన్ చేసుకుంటూ ఉండాలంట. మన సక్సెస్ఫుల్ అని మనం సక్సెస్ఫుల్ గా మనం ఒక మైండ్ ని ట్యూన్ చేసుకుంటే మనం సక్సెస్ఫుల్ అవుతామని చెప్తున్నాడు. దీనికి ఉదాహరణకి ఏమంటున్నాడంటే, ఒక జిమ్ అనే వ్యక్తి ఈయన దగ్గరికి వచ్చి మనకి చెప్పారంట. అంటే ఏంటి, నాకు ఈ సేల్స్ అవ్వట్లేదు, నా వల్ల కావట్లేదు అని చెప్తే, ఈయన ఎలాగ ఆలోచిస్తే ఎలాగ నువ్వు సాధించగలుగుతావు అని చెప్పడం వలన ఆ జిమ్ అనే పర్సన్ ఏం చేశాడు, ఓకే నేను చేయగలుగుతాను, నా ముందు ఎంత పెద్ద టాస్క్ ఉన్నా నేను చేయగలుగుతాను అని అతను ఆ సేల్స్ అనేది చాలా పెద్ద తన సేల్స్ ని కంప్లీట్ చేసి తను విజయం సాధించాడు అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఏంటండి, ఇందులో మెయిన్ కొటేషన్ ఏంటి, మన చేతుల్లోనే ఉంటుంది, నువ్వు సాధించగలుగుతావు అని నమ్మకం నీ చేతుల్లో ఉంటుంది. అంటే ఏంటి, నేను సాధించగలుగుతాను, నేను విజయం సాధించగలుగుతాను అని మన మైండ్ కి అనుకోవాలి. మనం ఎంత పెద్దగా ఆలోచిస్తే మన విజయం అంత పెద్దగా ఉంటుంది అని అంటున్నాడు. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి, నీలో ఉన్న సాకుల్ని వదులుకోండి అంటున్నాడు. అవును కదా ఫ్రెండ్స్, అంటే ఏంటి, మనం ఏదైనా పని చేయాలంటే మనం ఏదైనా ముందు మనం వెతికేది ఏంటి, సాకులు వెతుకుతాం. ఆ సాకు అనేదే మన ఫెయిల్యూర్ కి ఒక రీజన్ అని అంటున్నాడు. ఈ సాకులు కనుక మనం వదిలేస్తే, మనం విజయం సాధిస్తాం అంటున్నాడు. అది ఎలా ఉంటుంది, ఈ సాకుల్లో కూడా రకాలు ఉంటాయి అంటున్నాడు. ఈ సాకుల్లో రకాలు ఏంటి, ఫస్ట్ హెల్త్. దాని ఏంటి, నా హెల్త్ బాగాలేదు, నాకు ఈరోజు బాగాలేదు, నా ఒంట్లో బాగాలేదు, నేను ఇది చేయలేను అంటే ఏంటి, ఇక్కడ అసలు ఒంట్లో బాగోద్దు అయినా సరే ఏంటి, మనం సాకు వెతుకుతాం. నాకు అంటే నేను ఈరోజు ఇది నేను ఇది చేయలేనబ్బా, నాకు ఈరోజు ఒంట్లో బాగాలేదు నేను చేయలేను, ఆ రోజు మనం వదిలేస్తాం. నెక్స్ట్ ఏమంటున్నాడు, లక్, అదృష్టం. అంటే ఏంటి, మనం ఎంత కష్టపడ్డా నేను వేస్ట్ లేరా, నాకు అదృష్టమే లేదు, నేను ఎంత చేసినా వేస్ట్, నా వల్ల కాదు అని మనం ఏం చేస్తామంటే లక్ ని ఒక సాకుగా చూపిస్తాము అని అంటున్నాడు. అంతే కదా ఫ్రెండ్స్. అంటే ఏంటి, మనం ఏదైనా మొదలు పెట్టాలంటే అరే నేను ఎంత స్టార్ట్ చేసినా వేస్టే లేరా, మన వల్ల కాదు, నేనేం చేయలేను, నాకు అసలు లక్కే లేదు అని అనుకుంటాం. కానీ లక్ అనేది ఒక సాకు. మనం కష్టపడితే నేను సాధించగలుగుతాను అని మనం అనుకుంటే ఖచ్చితంగా మనం సాధించగలుగుతాం. నెక్స్ట్ సాకు ఏంటి, ఏజ్. అరే నా ఏజ్ చాలా చిన్నది, ఈ పని చేయాలంటే నా ఏజ్ చాలా చిన్నది, నా వల్ల కాదు అని చాలా మంది అనుకుంటారు. ఇంకొంతమంది ఏమనుకుంటారు, నా ఏజ్ అయిపోయింది, ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు నేను ఏం సాధించగలుగుతాను, నాకింత ఏజ్ వచ్చేసింది, నేను ఇంకేం సాధించగలుగుతాను అని అనుకుంటారు. కానీ ఏజ్ అనేది కూడా ఒక సాకు అని మనకి డేవిడ్ జే షార్ట్ చెప్తున్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి మన ఏజ్ అనేది ఒక సాకు. మన ఏజ్ ని కనుక మనం పక్కన పెట్టేస్తే మనం ఏదైనా సాధించగలుగుతాం. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే
మనందరికి కేఎఫ్సి చికెన్ అందరికీ తెలుసు. కేఎఫ్సి చికెన్ ఫౌండర్ ఎవరు? ఆయన 60 ఏళ్ళు ప్లస్, ఆయన వయసు 62 అనుకుంటా. ఆ ఏజ్ లో కూడా నేను సాధించగలుగుతాను, నాకు ఏజ్ అనేది ఒక 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 దాన్ని ఏమంటారు, ఏజ్ అనేది ఒక ఫ్యాక్టర్, అది నాకు పాయింటే కాదు, ఏజ్ జస్ట్ నంబర్ అని. ఆయన ఏం చేశాడు, ఆ ఏజ్ అనేది సాకు అనేది వదిలేసి తను కష్టపడి తను తను కష్టపడి పని చేశాడు, తను విజయం సాధించాడు. ఇప్పుడు ఇప్పుడు నేను ఏదైనా పని చేయాలంటే నేను అనుకుంటే ఖచ్చితంగా చేసేస్తాను, కానీ మనం ఏం చేస్తాం, ఏదో సాకు వెతుకుతాం. ఆ సాకు అనేది జస్ట్ మనం పెట్టుకుంటే లిమిట్స్ మాత్రమే. మనం అనుకుంటే ఏదైనా సాధించగలుగుతాము అని మనకి డేవిడ్ జే షార్ట్స్ చెప్తున్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు, నువ్వు నీ సాకులు ఏంటో నువ్వు గుర్తించుకో. అంటే ఏంటి, నేను ఎక్కడ నేను ఫెయిలియర్ అవుతున్నాను, నాకు ఎక్కడ అది నాకు అవుతుంది, నేను సాకు చూస్తున్నాను అంటే ఏంటి, నా హెల్తా, లేకపోతే నా లక్కా, లేకపోతే నా ఏజా, ఏంటి, లేకపోతే నా టాలెంట్ లేదా అని చాలా మంది అనుకుంటారు. నా వల్ల కాదు లేరా, నాకు అంత టాలెంట్ లేదు అనుకుంటారు. కానీ అది కూడా ఒక సాకే అంటున్నాడు. సో ఏంటి, నాకు టాలెంట్ లేదా, నాకు ఏజ్ ఏంటి, నేను ఏజ్ చూసుకుంటున్నానా నా సాకుగా, లేకపోతే నా టాలెంట్ చూసుకుంటున్నాను సాకుగా, లేకపోతే దాని తర్వాత లేకపోతే నా లక్ అనుకుంటున్నానా, ఏమనుకుంటున్నాను? నువ్వు దాన్ని గుర్తించి దాని మీద వర్క్ చేయి. దాని మీద వర్క్ చేస్తే నువ్వు ఖచ్చితంగా నువ్వు సాధిస్తావు అంటున్నాడు. నెక్స్ట్ ఏంటి, నేను ఇది చేయలేను, ఇది నా వల్ల కాదు అనే దాన్ని నువ్వు ఒక థాట్ నువ్వు ఏం పెంచుకోవాలంటే, ఇది నేను చెయ్యగలుగుతాను అనే థాట్ ద్వారా దాన్ని రీప్లేస్ చేయమన్నాడు. అంటే చాలా మందికి నేను ఇది చేయలేనులే, ఇది నా వల్ల కాదే అనుకుంటాం. కానీ దాన్ని ఎందుకు చేయలేను, నేను నా వల్ల ఎందుకు కాదు, ఇది నేను ఖచ్చితంగా చేస్తాను అని దాన్ని, ఆ థాట్ ని అనేది మనం పెంపొందించుకోవాలి అంటున్నాడు. అదే నెక్స్ట్ మళ్ళీ ఏమంటున్నాడు, నెక్స్ట్ ఏమంటున్నాడంటే, ఎక్స్క్యూజెస్ కి, మన సాకులకి కులం, జాతి, వర్ణం, మతం ఏమీ లేదంటున్నాడు. నిజమే కదా ఫ్రెండ్స్? అంటే ఏంటి, ప్రతి ఒక్కరికి అంటే ఇక్కడ ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఒక జాతి కాదు, లేకపోతే పొలిటికల్ పార్టీ కాదు, ఏది కాదు, ప్రతి ఒక్కరికి సాకులు ఉంటాయి, ప్రతి ఒక్కరి దగ్గర సాకులు ఉంటాయి ఏదో ఒకటి. సో ఈ సాకు అనేది జస్ట్ ఒక లిమిటేషన్ మాత్రమే. మనం దాన్ని సైడ్ కి చేసేసి నేను చేయగలుగుతాను అని మనం దాన్ని పెంపొందించుకోవాలి అని మన డేవిడ్ జే షార్ట్స్ చెప్తున్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు, విశ్వాసాన్ని పెంచుకోండి, భయాన్ని పాలద్రోలండి అంటున్నాడు. అంటే ఏంటి, చాలా మంది ఏంటంటే నా వల్ల కాదులేరా, అమ్మో నా వల్ల కాదని ఏం చేస్తుంటారు, భయపడుతూ ఉంటారు. ఆ భయపడుతున్న దాన్ని నువ్వు నీ కాన్ఫిడెన్స్ తో నువ్వు దాన్ని రీప్లేస్ చేయి అంటున్నాడు. నెక్స్ట్ ఏంటి, నేను ఏదైనా పని చేయాలి. మీరందరూ ఈరోజు క్లాస్కి వచ్చారు, మీరు డైరెక్ట్ గా మీరందరూ డైరెక్ట్ గా ఏమి రాలేదుగా. మీరు ఏం చేశారు, నేను ఈరోజు జూమ్ లో క్లాస్ జాయిన్ అవ్వాలి అంటే ఏం చేశారు, మీరు ఫస్ట్ వాట్సాప్ లోకి వెళ్ళారు, అక్కడ లింక్ ఓపెన్ చేశారు, అక్కడ నుంచి జాయిన్ అయ్యారు, మొత్తం చేశారు. అంటే ఏంటి, ఇక్కడ యాక్షన్, మీరు యాక్షన్ చేశారు. అంటే ఏంటి, మీరు ఫస్ట్ ఒక అడుగు వేసారు, అడుగేస్తేనే కదా ఏదైనా. ఇప్పుడు మీరు ఇక్కడ వరకు రాగలిగారు. సో ఏంటంటే, నీ భయాన్ని ఫస్ట్ ఒక అడుగు వెయ్యి, నీ ఒక అడుగు ద్వారా నువ్వు ఆ భయాన్ని నువ్వు పోగొట్టుకోగలుగుతావు అంటున్నాడు. నెక్స్ట్ ఏంటి, జస్ట్ భయం అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం భయం వల్లనే మనం ఏదైనా ఫెయిల్యూర్ అవడానికి కారణం అంటున్నాడు. అంటే ఏంటి, మోస్ట్ ఆఫ్ ద టైం అదే కదా ఫ్రెండ్స్. అంటే ఏంటంటే జస్ట్ మన మైండ్ లో ఉంటుంది, అమ్మో ఇది నా వల్ల కాదేమో, ఇది నేను చేయలేనేమో అని. జస్ట్ ఫస్ట్ మన మోస్ట్ ఆఫ్ ద టైం మన మైండ్ లో ఉన్న భయమే మన ఫెయిల్యూర్ కి కారణం అవుతుంది, లేకపోతే మనం ఏదైనా చేయకపోవడానికి దానికి కారణం అవుతుంది. కాబట్టి మన స్ట్రెంగ్స్ ఎక్కడ ఉన్నాయి, మన స్ట్రెంగ్త్ ఏంటి, ఇది నా వల్ల అవుతుంది, ఇది నా వల్ల అవుతుంది, ఇది నేను చేయగలుగుతాను, ఇది నా స్ట్రెంగ్త్, ఇది నేను ఖచ్చితంగా ఇది చేస్తే నేను ఇలా ట్రై చేస్తే ఇలాగా ఈ ప్లేసెస్ లో నా స్ట్రెంగ్త్ ఉంది. సో ఈ స్ట్రెంగ్త్ ని ఏంటి అనేది నువ్వు గుర్తించాలి అంటున్నాడు. ఫస్ట్ నువ్వు వీక్నెస్ అనేది నీ మైనస్ అనేది నువ్వు పక్కన పెట్టేసి, ఇది నా వల్ల కాదు, ఇది నా వల్ల కాదు, ఇది నా వల్ల కాదు,
ఇది నేను చేయలేను, ఇది ఇలా ఇది ఇక్కడ నేను చాలా మైనస్, ఇది నా చాలా ఇక్కడ నా వీక్నెస్ ఉంది అని నువ్వు ఫస్ట్ ఆ వీక్నెస్ అనేది పక్కన పెట్టేసి నీ థాట్ నీ ఆలోచన అనేది నీ ఫస్ట్ మొత్తం స్ట్రెంగ్త్ వైపుకే తీసుకెళ్ళు అంటున్నాడు. అంటే ఏంటి, నేను ఇలాగ నేను ఇది చేయగలుగుతాను, ఇది నా స్ట్రాంగ్ పాయింట్స్ ఇది అని మనం అనుకుంటే మన వీక్నెస్ అనేది మన పక్కనకి వెళ్ళిపోతుంది ఖచ్చితంగా. కాబట్టి ఆ స్ట్రెంగ్త్నెస్, మన స్ట్రెంగ్త్ ఎక్కడ ఉంది ఏంటి మనం గుర్తించాలి అంటున్నాడు. నెక్స్ట్ ఏంటంటే పాజిటివ్ టాక్ ని మనం అలవరుచుకోవాలి. పాజిటివ్ టాక్ మన వల్ల కాదు, నేనేం చేయలేను, మనం చాలా మంది మనం పాజిటివ్ టాక్ చేసుకుంటూ ఉంటాం. అంటే మనం సెల్ఫ్ టాక్ చేసుకుంటూ ఉంటాం, మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటాం, మనలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అరే ఇలా ఇలా అరే నేను ఇది చేయలేను రా, ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను, అమ్మో అమ్మో. చాలా మంది ఏం చేస్తుంటారంటే మన మైండ్ లో నెగటివ్సే మాట్లాడుకుంటాం ఎక్కువ. అరే ఇది నా వల్ల కాదేమో, అమ్మో అరే ఇలా ఉందిరా, నా పొజిషన్ ఇలా ఉంది, మనం భయపడుతుంటాం. కానీ పాజిటివ్ సెల్ఫ్ టాక్ ని మనం పెంపొందించుకోవాలి అంటున్నాడు. అంటే ఏంటి, నేను సాధించగలుగుతాను, నేను చేయగలుగుతాను అని మనం పాజిటివ్ టాక్ మనలో మనం తెచ్చుకోవాలి. మనకి మోస్ట్ ఆఫ్ ద టైం మన పక్కన ఎవరు ఉండకపోవచ్చు, మనకి ప్రతిసారి ఎవరు ఉండరు, పక్కన ఉండరు. మనలో మన సెల్ఫ్ టాక్ చేసుకోవాలి. మన సెల్ఫ్ టాక్ ఎలా చేసుకోవాలి అంటున్నాడు, పాజిటివ్ సెల్ఫ్ టాక్ ని మనం అలవర్చుకోవాలి. నేను చేయగలుగుతానని మన పాజిటివ్ సెల్ఫ్ టాక్ ని మనం అలవర్చుకోవాలి అన్నాడు. నెక్స్ట్ ఏంటంటే నువ్వు చేయగలుగుతావు అని నువ్వు మైండ్ లో విజువలైజేషన్ చేసుకోవాలంట. అంటే ఏంటి, మన మైండ్ లో నేను ఫెయిల్ అవుతుంది కాదు, నేను సక్సెస్ అవుతుంది మనం మైండ్ లోకి తెచ్చుకోవాలి. విజువలైజేషన్, మనం సక్సెస్ అవుతాం, నేను ఒక సక్సెస్ఫుల్ పర్సన్, నేను ఒక విన్నర్ ని, నేను ఒక ఛాంపియన్ అని మనం విజువలైజేషన్ చేసుకోవాలంట. మనం విజువలైజేషన్ చేసుకుంటే మనకు ఖచ్చితంగా మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమంటాడంటే ఒకళ్ళు ఒక స్టేజ్ మీద వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు అతను ఒక పర్సన్ భయపడుతుంటే పాజిటివ్ సెల్ఫ్ టాక్ చేసుకొని ఆ పర్సన్ ఎలాగా తన స్టేజ్ పేరు ని పోగొట్టుకున్నాడు అనేది మనకి డేవిడ్ జే షార్ట్స్ తన బుక్ లో చెప్పాడు. అంటే మనం ఎప్పుడైనా మనం ఏదైనా వర్క్ చేయాలి అన్నప్పుడు మన మైండ్ లో నేను చేయగలుగుతాను, ఇది నా వల్ల అవుతుంది, నేను కంప్లీట్ చేస్తాను, నేను ఈరోజు ఛాంపియన్, నేను ఈరోజు విన్నర్ అయ్యాను అని మనం విజువలైజేషన్ చేసుకుంటే ఖచ్చితంగా మనం విజయం సాధించగలుగుతాము అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఏంటి ఏమంటున్నాడు, మన యాక్షన్ అనేది భయాన్ని పోగొడుతుంది. మన థాట్ అనేది మన యాక్షన్ అనేది మన భయాన్ని పోగొడుతుంది. మన బిగ్ థాట్ అంటే ఏంటి, నేను సాధించగలుగుతానని పెద్ద పెద్ద ఆలోచనలు చేయమంటున్నాడు. సో ఇలా చేయగలిగితే మన పరిధిలో మనం ఏదైతే వర్క్ చేస్తామో అందులో మనం విజయం సాధిస్తాము. నెక్స్ట్ ఏంటంటే హౌ టు థింక్ బిగ్ అంటున్నాడు. అంటే ఏంటి, మనం ఎలాగ ఆలోచించాలి అనేది మనకి నెక్స్ట్ చెప్తున్నాడు. అంటే అంతే కదా ఫ్రెండ్స్, మనం ఏదైనా చేయాలి అంటే ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటంటే ఈ బుక్ ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ అంటే ఏంటి, మనం పెద్దగా ఆలోచించాలి. నేను ఈరోజు నేను సాధించగలుగుతానని మనం ఒక పెద్ద ఆలోచన చేయాలి అంటున్నాడు. ఆ పెద్దగా ఆలోచించడం వల్లనే మనకి రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఉన్నాను, నేను ఏదో నా వల్ల కాదులేరా ఈరోజు, నేను సరిగ్గా చెప్పలేను లేరా ఈరోజు, నా వల్ల కాదు అని నేను వదిలే అని అనుకుంటే నేను ఇంత దూరం వచ్చి నేను మాట్లాడగలుగుతానా? కాదు. ఇక్కడ నేను వచ్చి నేను చేస్తాను, నా వల్ల అవుతుంది, నేను గట్టిగా నేను బాగా మాట్లాడగలుగుతాను, నేను ఈ రోజు సెషన్ ని పర్ఫెక్ట్ గా నేను డెలివర్ చేస్తానని నేను బాగా ఆలోచించాను. దానివల్ల ఏమైంది, నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చి మాట్లాడగలుగుతున్నాను. కాబట్టి పెద్దగా ఆలోచించాలి అంటున్నాడు. చిన్నగా ఆలోచించడం వదిలేయండి. చిన్నగా ఆలోచించడం వదిలేయండి అంటున్నాడు. ఏదైనా సరే మన పని మొదలు పెట్టినప్పుడు మనం చిన్నగా ఆలోచించడం అంటే ఏంటంటే రిజల్ట్ ని అవ్వదేమో అనే దాన్ని వదిలేసి పెద్దగా అంటే ఏంటి, సక్సెస్ అనేది ఒక ఆలోచన మనం చేయాలన్నాడు. నెక్స్ట్ ఏంటి, కళలు కండానికి భయపడుతుంటున్నాడు. అంటే ఏంటి, చాలా మంది ఏమైనా మనం ఏదైనా చేయాలంటే ఇది నా వల్ల కాదేమోలే, ఎందుకులే మన వల్ల అవదులేమో, ఎందుకులేరా ఇలాంటివి,
మన 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 ఇలాంటివి వద్దు, మనం ఇలాంటి ఆలోచించకూడదు, మనం ఇలాంటి మనం ఇలాంటి చేయలేము అని చాలా మంది ఏం చేస్తారంటారంటే ఆలోచించడానికి కూడా భయపడుతుంటారు. కానీ నువ్వు ఆలోచించు, నువ్వు విజయం సాధించగలుగుతావు, నువ్వు ఎందుకు చేయలేవని నువ్వు అనుకోవాలి. అంటే ఏంటి, మన మైండ్ అనేది మన మైండ్ లో ఎలాగా నేను ఖచ్చితంగా నేను సాధించగలుగుతాను, ఇది నా వల్ల అవుతుంది, నేను ఇలా అవ్వాలి, నేను ఒక మోటివేషన్ స్పీకర్ అవ్వాలి, నేను ఒక మంచి సేల్స్ పర్సన్ అవ్వాలి, లేదా మంచి ఒక దాన్ని ఏమంటారు ఒక టీచర్ అవ్వాలి. అలాగా మన మైండ్ అనేది మనం పక్కన మన భయాన్ని వదిలేసి మనం ఆలోచించడం, మనం మంచి మంచి డ్రీమ్స్ అనేది అంటే ఏంటి, మనం ఒక విజయం వైపు మన డ్రీమ్స్ అనేది మన కళలు అనేది ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అది కళలు కనడానికి కూడా భయపడద్దు, మీరు ఖచ్చితంగా కళలు కనాలి. ఇందాక మన వాసు గారు చెప్పారు కదా, ఏపీజే అబ్దుల్ కలాం గారు, ఆయన ఏమంటున్నారు, కళలు కనండి, మీ కళలు సాకారం చేసుకోండి అంటున్నారు. కాబట్టి ఏంటంటే భయపడండి, మీరు కళలు కండని మీరు వదులుకోవద్దు. అంటే మీరు ఖచ్చితంగా ఏదో సాధించగలుగుతామని ఎప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండాలి, మీరు కళలు కంటూ ఉండాలి. దీని ద్వారా ఒక ఎగ్జాంపుల్ ఏమంటున్నాడంటే, ఒక ఇద్దరు పర్సన్స్ తీసుకొని, ఒక పర్సన్ ఏమో భయపడుతూ నా వల్ల కాదు అని ఒక పర్సన్ అనుకుంటూ ఏం చేశాడు, వెళ్ళాడు, ఫెయిల్యూర్ అయ్యాడు. కానీ ఒక పర్సన్ నేను చెయ్యగలుగుతాను, నా వల్ల అవుతుంది, నేను ఖచ్చితంగా విజయం సాధిస్తానని తను అనుకున్నాడు. కాబట్టి ఖచ్చితంగా తను ఎక్కువ మంచి రిజల్ట్స్ తెచ్చుకున్నాడు అని చెప్తున్నాడు అన్నమాట. నెక్స్ట్ ఏమన్నాడు, హౌ టు థింక్ క్రియేటివ్ అంటున్నాడు. అంటే ఏంటి, నేను క్రియేటివ్ గా ఎలాగ ఆలోచించాలి అనేది మనకి ఫస్ట్ ఎలాగా ఇది మనకి ఇది చాలా మెయిన్. అంటే ఏంటి, మనం ఏది చేయాలన్నా మన క్రియేటివ్ గా ఆలోచించాలి. మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాము, కానీ అలాంటి ఏమైనా క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం క్రియేటివ్ గా ఆలోచించాలి. ఆ క్రియేటివ్ గా ఎలా ఆలోచించాలి అనేది మనం ఈ బుక్ లో మన డేవిడ్ జే షార్ట్స్ చెప్తున్నాడు. ఎలాగా అంటే చాలా మంది ఎవరైనా పక్కన వాళ్ళు ఎవరైనా ఏమైనా మంచి మంచి ఐడియాస్ చెప్తుంటే చాలా మంది వినడానికి రెడీగా ఉండరు. కానీ డేవిడ్ జే షార్ట్స్ ఏమంటున్నాడంటే, కొత్త ఆలోచనలు మీరు రిసెప్టివ్ గా ఉండాలి. అంటే ఏంటి, మీకు చుట్టుపక్కల చాలా మంది ఏదో కొన్ని ఐడియాస్ చెప్తుంటారు, ఇలా చేద్దామా. మీరు అది ఆచరిస్తారో ఆచరించకపోరో తర్వాత విషయం. ఫస్ట్ అనేది మనం రిసెప్టివ్ గా ఉండాలి అంటున్నాడు. అంటే ఏంటి, మీరు రెడీగా ఉండండి. అంటే కొత్త ఐడియాస్ ఏమైనా ఇస్తుంటే, ఓకే ఇది ఇలా చేయొచ్చా, ఓకే ఇలా కూడా చేయొచ్చా, ఓకే మనం ఈ వేలో మనం వెళ్తే మనం ఏదో ఒకటి సాధించగలుగుతాం అనేది మనం క్రియేటివ్ గా మనం ఆలోచించాలి. దాన్ని మన క్రియేటివ్ గా మనం ఎదుటోళ్ళు చెప్తుంటే మనం వినడానికి రెడీగా ఉండాలంటాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు, నేను ఎలాగ ఇంప్రూవ్ చేసుకోవాలి, నేను ఒక క్రియేటివిటీని నేను ఎలాగ ఒక క్రియేటివ్ పర్సన్ ఉన్నారు, తన క్రియేటివ్ని ఎలాగ పెంచుకుంటాడు. చాలా మంది ఏం చేస్తారు, బుక్స్ చదువుతారు, లేదా కొంతమంది వీడియోస్ చూస్తుంటారు, కొంతమంది పాడ్కాస్ట్లు వింటుంటారు. అంటే ఏంటి, మనం క్రియేటివ్ గా ఎలాగ ఆలోచించాలని చాలా బేస్ ఉంటాయి. దానికి మనం మైండ్ ని ఎప్పుడు షార్ప్ చేసుకుంటూ ఉండి మనం కొత్త ఇన్ఫర్మేషన్ అనేది మనం గ్యాదర్ చేసుకుంటూ ఉండాలి. మన ఇన్ఫర్మేషన్ అనేది మనం ఎక్కువగా దాన్ని గ్యాదర్ చేసుకుంటూ ఉండి మన ఆలోచనలు పెంచుకుంటూ మన క్రియేటివిటీని మనం పెంచుకోవాలి అంటున్నాడు. నెక్స్ట్ ఏంటి, చాలా మంది ఏం చేస్తారు, కొన్ని విషయాలు కొన్ని వర్క్స్ చేస్తుంటే కొంతమంది చాలా మంది ఎదుటి చూసి చాలా మంది ఏంట్రా వీడి ఈ పని చేస్తున్నాడు, చాలా మంది ఏం చేస్తుంటారంటే ఎదుటోళ్ళని చూసి నవ్వుతుంటారు. చాలా మంది ఆ పని చేసేది కూడా చాలా మంది వాళ్ళు ఎదుటోళ్ళు చూసి నవ్వేస్తున్నారని చాలా మంది ఏం చేస్తారు, ముందుకు రారు, భయపడతారు. కానీ పర్లేదు, వాళ్ళకి అది ఫుల్ గా ఎదుటి వాళ్ళకి నువ్వు చేసేది ఫులిష్ గా అయినా పర్లేదు, ఫులిష్ గా కనిపించినా పర్లేదు, నువ్వు అనుకుంటున్నది నువ్వు సాధించడానికి నువ్వు ఎదుటి వాళ్ళకి ఫులిష్ గా కనిపించినా పర్లేదు, నువ్వు నీ ఆలోచన అనేది పర్ఫెక్ట్ గా నువ్వు చేసుకుంటే నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక రోజు విజయం సాధిస్తావు అలా అంటున్నాడు అన్నమాట. నెక్స్ట్ ఏమంటున్నాడు, నీ ఇమాజినేషన్ ని నువ్వు ఎప్పటికప్పుడు నువ్వు ఇమాజినేషన్ పెంపొందించుకోవాలన్నాడు. అంటే ఏంటి,
మనం ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉండాలి. మన ఇమాజినేషన్ పవర్ ని ఎప్పుడు పెంచుకుంటూ ఉండాలి. అందుకంటారు చాలా మంది అంటే ఏంటి, బుక్స్ చదవడం వలన, మనం ఒక బుక్ చదువుతుంటే మనం ఏం చేస్తాము, అక్కడ ఏదైనా ఒక సీన్ వస్తుంది, అక్కడ ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ అనేది మనం ఏం చేస్తుంటాం, ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాం. అంటే ఏంటి, ఇమాజినేషన్ పవర్ ని మనం ఆటోమేటిక్ గా పెంపొందించుకుంటున్నట్టే లెక్క. సో ఏంటంటే మన ఇమాజినేషన్ పవర్ ని ఎలా పెంచుకోవచ్చు, బుక్స్ ద్వారా మనం ఇమాజినేషన్ పవర్ ని పెంచుకోవచ్చు. ఇలాగా ఎప్పుడు మన మైండ్ అనేది ఇమాజినేషన్ పవర్ మన ఇమాజినేషన్ పవర్ పోగొట్టుకోకుండా ఎప్పుడు మనం విజయం సాధించాలి, నేను విజయం సాధించాలి అని, దానికి ఎలాగ చేస్తే మనం విజయం సాధిస్తాం అనేది ఒక మనం ఎప్పుడు క్రియేటివ్ గా ఆలోచిస్తూ మన ఇమాజినేషన్ పవర్ పెంచుకుంటూ ఉండాలి. అదే అంటున్నాడు. నెక్స్ట్ ఏంటి, సెల్ఫ్ క్వశ్చనింగ్ ఉండాలి అంటున్నాడు. అంటే ఏంటి, మనల్ని మనం క్వశ్చనింగ్ చేసుకుంటూ ఉండాలి. ఈ రోజు నేను ఇది తప్పు చేశాను, ఓకే, నేను ఎక్కడ మిస్టేక్ చేశాను, ఇంకెక్కడ నేను పర్ఫెక్ట్ గా అయితే నేను ఇందులో సక్సెస్ అవుతాను అనేది ఏంటంటే మన సెల్ఫ్ టాక్ అనేది ఎప్పుడు ఉండాలి. మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటూ ఉండాలి అని అన్నాడు. దీని ద్వారా మనం విజయం సాధిస్తాం అంటాడు. నెక్స్ట్ ఏంటంటే, నీ థాట్స్ నువ్వు ఎలాగ ఆలోచిస్తే నువ్వు అలా తయారవుతావు అని అంటాడు. నెక్స్ట్ ఏంటంటే అంతే కదా ఫ్రెండ్స్, అంటే ఏంటి, మనం ఎలా ఆలోచిస్తామో అలాగే మనం తయారవుతాము. అందుకని ఏమంటాడంటే, మిమ్మల్ని మీరు గొప్పగా భావించండి అంటున్నాడు. అంటే ఏంటి, నేను ఒక విన్నర్ని, నేను ఒక ఛాంపియన్ ని, నేను ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ని అనేది ఫస్ట్ మీరు పెద్దగా ఆలోచించండి. అంటే ఏంటి, థింక్ బిగ్ అంటారు కదా. ఎప్పుడు మనల్ని మనం వేస్ట్ అని కాకుండా మనం ఒక పెద్ద పర్సన్, మన సక్సెస్ఫుల్ పర్సన్ అని మనం అనుకోవాలంటున్నాడు. నెక్స్ట్ ఏంటి, మన వీక్నెస్ ని మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం తగ్గించాలి అంటున్నాడు. మనం చాలా మందికి చాలా వీక్నెస్లు ఉంటాయి. మన ప్రతిసారి వీక్నెస్ మీదే మన వీక్నెస్ ని మనం చేస్తూ ఉంటే ఏమవుతుంది, మనం వీక్ గానే అవుతాం. కాబట్టి ఆ వీక్నెస్ అనేది ప్రతిసారి ఇది నా వాళ్ళు కాదేమో, ఆ వీక్నెస్ అనేది తగ్గించుకోవాలి, ఆలోచించడం అనేది తగ్గించుకోవాలి అన్నాడు. నెక్స్ట్ ఏంటి, ఒక ఇంపార్టెంట్ పర్సన్ గా మీరు కనిపించాలి అంటున్నాడు. ఇంపార్టెంట్ పర్సన్ గా కనిపించాలంటే మన అటైర్ కూడా, అంటే ఏంటి, మన వేషధారణ కూడా కొంచెం చాలా పెద్దగా ఉండాలి. అంటే ఏంటి, ఇప్పుడు నేను నార్మల్ డ్రెస్ వేసుకుని ఇప్పుడు ఒక పెద్ద సెషన్కి వెళ్ళాను, ఇప్పుడు ఏదైనా పెద్ద మీటింగ్కి వెళ్ళాను, నేను నార్మల్ డ్రెస్ వేసుకుని వెళ్తే ఎలా ఉంటుంది, అదొక అరే ఏంట్రా నేను ఈ డ్రెస్ వేసుకొచ్చాను, అందరూ ఇలా కొంచెం బాగున్నారే అని చాలా మందికి ఒక మైండ్ లో ఏంటంటే ఒక న్యూనత భావం వస్తుంది. కాబట్టి నీ ఆలోచనే కాదు, నీ అటైర్, నీ వేషధారణ కూడా చాలా పెద్దగా ఉండాలి అని డేవిడ్ జే షార్ట్స్ అంటున్నాడు అనమాట. నెక్స్ట్ ఏంటి, ఇంపార్టెంట్ పర్సన్ గా మీరు బిహేవ్ చేయాలి. ఎప్పుడైనా మీ థాట్ కానీ మీ బిహేవియర్ కానీ ఎప్పుడు ఎలా ఉండాలంటే ఒక చాలా పెద్ద పర్సన్ గా, అంటే ఒక ఇంపార్టెంట్ పర్సన్ గా, ఎదుటి ముందు ఏముందిలేండి సార్, నాది ఏముంది, నా అంత వేస్ట్ అని మనం అనుకోకూడదు. ఏంటంటే మన ఇంపార్టెంట్, అంటే ఎదుటి వాళ్ళు చూస్తే అరే ఈ పర్సన్ చాలా ఇంపార్టెంట్ పర్సన్, ఈయన ద్వారా మనం ఏదో ఒకటి మనం రాబట్టుకోగలుగుతాం, అంటే ఈయన దగ్గర నుంచి మనం ఏదో ఒకటి మనం తెలుసుకోగలుగుతాము అని ఎదుటి వాళ్ళు అనుకునేలాగా మన బిహేవియర్ కూడా ఉండాలి అంటున్నాడు. నెక్స్ట్ ఏంటి, మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవద్దు, ఆ తక్కువ అంచనా వేసుకున్న దాన్ని సరిదిద్దుకోండి అంటాడు. చాలా మంది అదే కదా మనం చేస్తాం. చాలా మంది మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటాం. వాళ్ళంటే చాలా గొప్పోళ్ళు, నాదేముంది, నా వల్ల ఏమవుద్ది, వాళ్ళంటే ఉన్నోళ్ళు, లేకపోతే వాళ్ళంటే టాలెంట్ పర్సన్, వాళ్ళంటే హార్డ్వేర్ పర్సన్ అనుకుంటారు. కానీ ఏంటంటే మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవడం తగ్గించుకోండి అని డేవిడ్ జే షార్ట్స్ అంటున్నాడు అన్నారు. దాని వల్లనే ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం. వీటన్నిటికీ దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఏమన్నాడంటే ఈ కోర్ కాన్సెప్ట్ లో ఒక మేనేజర్ అనేవాడు ఎలాగ చాలా ఇంపార్టెంట్ పర్సన్ గా ఉండాలి. తనే నా వల్ల అవుతులే, నా వల్ల కాదులే అని ఒక మేనేజర్ అనుకుంటే ఏమవుతుంది, తన కింద ఉండే పర్సన్స్, ఒక ఎంప్లాయీస్ కూడా దాన్ని మీరు మన కింద ఉండే పర్సన్స్ కూడా అలాగే ఉంటారు, రిజల్ట్స్ కూడా సరిగ్గా రావు. కాబట్టి
మనల్ని మనం సక్సెస్ఫుల్ పర్సన్ గా ఉండాలి, మనం ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అని మనల్ని మనం అనుకోవాలి, మనం థింక్ బిగ్ అని అనుకోవాలి, మనల్ని మనం పెద్దగా అనుకోవాలి అని డేవిడ్ జే షార్ట్స్ అన్నాడు. నెక్స్ట్ ఏంటి, మన ఎన్వైరన్మెంట్ కూడా ఎలా ఉండాలి, మన ఎన్వైరన్మెంట్ అనేది ఎంత ఇంపార్టెన్స్ చెప్తున్నాడు. మన ఏంటి చాలా మంది ఏదైనా చేయాలంటే మనం ఏదైనా చేస్తుంటే సావాస దోషం అంటారు. సో సావాస దోషం అంటే ఏంటి, మనం ఎవరితో ఉంటున్నాము అనేది కూడా మన రిజల్ట్స్ మీద, మన ఆలోచనల మీద అది ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఎప్పుడు పాజిటివ్ పర్సన్స్ తోనే మనం ఎప్పుడు ఉండాలి. అంటే మన చుట్టూ ఎలా ఉండాలంటే, నువ్వు సాధించగలుగుతారు, నీ వల్ల ఇది అవుతుందిరా, ఇది నీ వల్ల అవుతుంది, నువ్వు ఏదైనా సాధించగలుగుతావు. సో నువ్వు నీలో ఉన్న ఈ ప్లస్ పాయింట్స్ ఇవి, నీ వల్ల ఖచ్చితంగా అవుతుంది అని మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మన రిజల్ట్స్ మీద అది ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు పాజిటివ్ పర్సన్స్ తోనే ఉండాలంట, నెగటివ్ పర్సన్స్ తో ఉండకూడదు. అంటే చాలా మంది ఏం చేస్తుంటారు, పెసిమిస్టిక్ గా ఉంటారు, ఆప్టిమిస్టిక్ గా ఉండరు. అంటే అవతలేరా ఇది ఏంటి, మన ఏదైనా చేస్తుంటే అది మన వల్ల అవతలేరా, మనకు అసలు మన వాళ్ళు ఎక్కడ అవుతుంది అది, మన అలాంటివి మనకి చేత కాదు, మన వల్ల అవతలే. చాలా మంది ఏం చేస్తుంటారంటే పెసిమిస్టిక్ గా ఉంటారు. అలాంటి వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి. నిన్ను నువ్వు దూరంగా ఉంచుకో, నువ్వు పాజిటివ్ పర్సన్ తోనే ఉండు, నువ్వు ఎప్పుడు మంచి మంచి ఆలోచనలు కలిగి ఉండు అని నేను అంటున్నాడు. నెక్స్ట్ ఏంటి, నీ ఎన్వైరన్మెంట్ కూడా, అంటే నీ ప్లేస్, నీ చుట్టూ ఉన్న ప్రదేశం కూడా, నువ్వు ఎక్కడ అంటున్నావు అనేది కూడా చాలా మెయిన్ అంట. నెక్స్ట్ ఏంటంటే మన చుట్టూ ఉన్న మనం ఏం చూస్తున్నాము, మనం ఏం వింటున్నాము, మనం ఏం చదువుతున్నాము, మనం ఏం మాట్లాడుతున్నాము అనేది కూడా చాలా చాలా ముఖ్యం. అంటే చాలా ఫస్ట్ క్లాస్ గా ఉండాలి. అంటే ఏంటి, మనం ఏదైనా ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తుంటారు. చాలా మంది ఏంటంటే చాలా ఒక నెగిటివ్ సైడ్ చాలా మంది ఏం చూస్తుంటే అలా చూస్తుంటారు. కానీ మనం ఏం చూస్తున్నామో, మనం ఏం చదువుతున్నాము, మనం వింటున్నాము అనేది కూడా దాని మీద చాలా దృష్టి పెట్టాలి అన్నాడు. అంటే మన చుట్టూ ఉండే పరిసరాలు కూడా మన విజయంలో గాని, మన గ్రోత్ లో గాని అది ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు దాన్ని కూడా చాలా దానికి జాగ్రత్త చూసుకోవాలి అన్నాడు. నెక్స్ట్ ఏంటి, మనం ఫస్ట్ క్లాస్ గా ఉండాలి కూడా అన్నాడు. అంటే ఏంటి, మన మైండ్ కూడా చాలా మనం ఏదైనా సాధించగలుగుతామనే ఒక మైండ్ సెట్ ని మనం పెంపొందించుకోవాలి, ఎప్పుడు అలాగే ఉండాలి అన్నాడు. నెక్స్ట్ ఏమంటాడు, ఎప్పుడు పైకి ఎదిగే వ్యక్తులతోనే మనం ఇప్పుడు అప్ అండ్ మన డేవిడ్ జే షార్ట్స్ ఏమంటాడంటే అప్ పీపుల్, డౌన్ పీపుల్. మన అప్ పీపుల్ అంటే ఎవరు, ఎప్పుడు ఏదో ఒకటి సాధించగా, ఎప్పుడు నేను ఇది చేయాలని వాళ్ళతోనే ఉండదు అంటున్నాడు. నెక్స్ట్ డౌన్ వ్యక్తులతో ఉండద్దు అంటున్నాడు. నెక్స్ట్ ఏంటి, మన యాటిట్యూడ్ కూడా మనకి మన సక్సెస్ లో ఒక పార్ట్ ని చేసుకోవాలి. మన యాటిట్యూడ్ కూడా మనం పర్ఫెక్ట్ గా ఒక మంచి యాటిట్యూడ్ ని మనం పెట్టుకోవాలన్నాడు. అంతేకాదు మన యాటిట్యూడ్ అనేది కూడా చాలా ముఖ్యం. ఎప్పుడు కాన్ఫిడెంట్ గా ఉండాలి, ఎప్పుడు ఏదో ఒకటి సాధించాలి, ఎప్పుడు ఏంటి ఎంతూజియాస్టిక్ గా ఉండాలి అంటున్నాడు. అంటే ఏంటి, అరే ఈరోజు ఇది చెయ్యాలి, అరే నేను ఈరోజు ఈ పని చేయాలి, ఇది చేస్తే ఇది ఖచ్చితంగా మనం ఏదో సక్సెస్ అవుతాము అని ఎప్పటికప్పుడు ఎంతూజియాస్టిక్ గా ఉండాలి అన్నాడు. నెక్స్ట్ ఏంటి, ఎప్పుడు గ్రోత్ గురించే ఆలోచించండి అంటున్నాడు. అంటే ఏంటి, మనం చేస్తే మన వల్ల కాదేమో, మనం ఫెయిల్యూర్ అవుతామేమో అని కాదు, ఎప్పుడు మన మైండ్ అనేది గ్రోత్ మీదే ఉండాలి. ఎప్పుడు ఆ గ్రోత్ మీద నుంచి సైడ్ కి రావద్దు, మన గ్రోత్ మీదే ఎప్పుడు ఆలోచనలు ఉండాలి. మనం ఏదైనా సాధించగలుగుతామనే ఒక గ్రోత్ అనేది మన యాటిట్యూడ్ అనేది, నేను చేయగలుగుతాను, నా వల్ల అవుతుంది అనే యాటిట్యూడ్ ని మన ఫ్రెండ్ చేసుకోవాలన్నాడు. అంటే ఏంటి, మన యాటిట్యూడ్ అనేది కూడా చాలా ముఖ్యం మన గ్రోత్ లో. నెక్స్ట్ ఏంటి, చాలా మంది ఏమంటారంటే ఎక్స్క్యూజెస్ చెప్తారంటే, ఎలాగంటే ఇలా అవడం వల్ల నాకు ఇలా అయింది, లేకపోతే ఫలానా రీజన్ వల్ల ఇలా అయింది, లేకపోతే వాళ్ళ మీద చాలా మంది ఎక్స్క్యూజెస్ కానీ నెగిటివ్ ఎదుటి వాళ్ళ మీద చెప్పేస్తారంట. ఏంటి, వాళ్ళ వల్ల నేను ఇలా అయింది, లేకపోతే వాళ్ళు ఇలా చేయడం వల్ల నేను ఇలా అయ్యాను అని చెప్తుంటారు. కానీ అదంతా వదిలేది, అది సెకండరీ. మైండ్ అనేది ఎప్పుడు
గ్రోత్ మీద ఉండాలి, మీ థాట్స్ ఎప్పుడు బిగ్ గా ఉండాలి, ఎప్పుడు ఉండాలి అని అంటున్నాడు అనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏమన్నాడంటే, ఒక సేల్స్ పర్సన్ ఒక 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 సేల్ చేయాలంటే, ఒక ఏదైనా చేయాలంటే ఎప్పుడు తను ఎలా ఎలా ఉండాలి, తన యాటిట్యూడ్ ఎలా ఉండాలి. ఎస్, నేను ఈ రోజు నేను ఇన్ని కాల్స్ చేస్తాను, నేను ఈ రోజు లేదా నేను ఈ రోజు వెళ్ళి ఇన్ని సేల్స్ చేయగలుగుతాను అని ఎలా మనం ఒక ఒక సేల్స్ పర్సన్ అనేది యాటిట్యూడ్ పెంచుకుంటే తను విజయం సాధిస్తాడు. సో దీని గురించి కూడా డేవిడ్ జే స్టార్ట్స్ తన బుక్ లో వివరించాడు. నెక్స్ట్ ఏమంటాడు, నెక్స్ట్ ఏంటి, మన ఎదుటి వాళ్ళ మీద, మన మన చుట్టూ ఉండే వాళ్ళ మీద కూడా మనం ఎప్పుడు ఒక పాజిటివ్ ఒక థింకింగ్ తో ఉండాలంట. అంటే ఏంటి, ఎదుటి వాళ్ళు కూడా మనం ఎదుటి వాళ్ళు ఎలా ఆలోచిస్తామో అది మన మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఎలాగంటే ఎదుటి వాళ్ళు, ఇప్పుడు మనం మాట్లాడుతున్న వాళ్ళు కూడా వీడేముందిలే, ఎప్పుడు అనుకోవద్దు అంటున్నాడు. అంటే ఏంటి, ఎదుటి వాళ్ళు కూడా ఇప్పుడు నువ్వు ఎలాగైతే నువ్వు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అయినా అలా ఎదుటి వాడు కూడా అలాంటి ఒక పర్సన్ అని అనుకోవాలంట. ఎదుటి వాళ్ళని ఎప్పుడు మనం తక్కువగా చూడకూడదు. ఎదుటి వాళ్ళు మనం తక్కువగా చేస్తే ఏం చేస్తారు, వాడు కూడా మళ్ళీ తక్కువగానే చూస్తాడు. కాబట్టి ఎదుటి వాళ్ళని కూడా మనం మన బిహేవియర్ ఎదుటి వాళ్ళతో కూడా ఎలా ఉండాలి అనేది కూడా ఉండాలి అంటాడు. నెక్స్ట్ ఏంటి, మనం ఎదుటి వాళ్ళు ఏదైనా చేస్తే మనం మనం అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలంట. అంటే అరే ఈ ఒక పర్సన్ ఏదైనా పని చేస్తే ఏమో లేరా అంటే ఆ సిచ్యువేషన్ అలా వచ్చిందేమోలే, అంటే అలా ఏమైనా సిచ్యువేషన్ రావడం అలా అలా అయిందేమోలే, అంటే ఈ రోజు ఎవరైనా రాలేదనుకోండి, ఈ రోజు క్లాస్కి ఎవరైనా రాలేదు, ఎందుకు రాలేదు, ఏదో ఒకటి సిచ్యువేషన్ ఉంటుంది, వాళ్ళ 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 ప్రాబ్లం ఏదో ఉంటుంది, ఏదో ఇష్యూ వల్ల రాలేదేమోలే అని ఎప్పుడు మనం ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ని పెంపొందించుకోవాలి అని చెప్తున్నాడు అనమాట. అంటే ఏంటి, ఎదుటి వాళ్ళని మనం ఎలా ఎదుటి వాళ్ళ గురించి మనం ఎలా ఆలోచిస్తున్నాం అనేది కూడా మన మైండ్ ఎప్పుడు మనం చూసుకుంటూ ఉండాలంట ఎప్పుడు. నెక్స్ట్ ఏంటి, నేను ఎదుటి వాళ్ళకి నేనేమైనా హెల్ప్ అవ్వగలుగుతానా, నేను వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయగలుగుతానా, నా వల్ల ఏమైనా అవుతుందా అని మనం ఎప్పుడు అనుకుంటూ ఉండాలంట. ఎప్పుడైనా ఫ్రెండ్స్, మనం ఒకరికి హెల్ప్ చేస్తేనే ఎదుటివాడు కూడా మనకి హెల్ప్ చేస్తాడు. నేను ఎవరికి హెల్ప్ చేయను కానీ నాకు అందరూ హెల్ప్ చేయాలని మనం అనుకుంటే ఎవరు మనకి హెల్ప్ చేయరు. కాబట్టి ఎదుటి వాళ్ళకి కూడా మనం ఏదైనా హెల్ప్ చేయాలా లేదా ఏమైనా చేయాలా మనం ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలంట. నెక్స్ట్ ఏంటి, ఆర్గ్యుమెంట్స్ ని మనం సైడ్ చేసేయాలి. అంటే ఏంటి, ఎదుటి వాళ్ళతో ఎక్కువ మనం ఎప్పుడు ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటూ ఉండకూడదు. మనం ఏంటి, మనం ఎదుటి వాళ్ళతో ఎక్కువ మనం ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటూ ఉంటే ఏమవుతుంది, అది మన గ్రోత్ మీదే అది ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఏంటి, ప్రతిసారి వాళ్ళతో మనం ఎప్పుడు గొడవలు ఆడుకుంటూ ఉంటే మనం కరెక్ట్గా ఉండము, ఎదుటి వాళ్ళు కరెక్ట్గా ఉండరు, అది మన గ్రోత్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. నెక్స్ట్ ఏంటి, ఎవరైనా ఏదైనా పని చేసినప్పుడు, ఏదైనా సక్సెస్ అయినప్పుడు మనం హోల్ హార్టెడ్ గా దాన్ని వాళ్ళని మనం ప్రేస్ చేయాలంట. మనం ఒకరిని పొగిడితేనే ఎదుటి మనం పొగుడుతాడు, అంతే కదా. మనం ఎప్పుడు ఎదుటి వాళ్ళని పొగుడుతుంటే వాళ్ళు ఒక పర్ఫెక్ట్ వర్క్ చేస్తే నువ్వు కరెక్ట్ చేసావు, నువ్వు సూపర్ చేసావు, నువ్వు బాగా పర్ఫెక్ట్ చేసావు, ఈ వర్క్ నువ్వు బాగా చేసావు అని మనం ఎదుటి వాళ్ళకి చెప్తేనే ఎదుటివాడైనా మన పని గుర్తిస్తాడు. నువ్వు ఒకటి వర్క్ ని నువ్వు అప్రిషియేట్ చేయకుండా నీ వర్క్ ని ఒక పర్సన్ చేసే పనిని నువ్వు గుర్తించకుండా నీ పనిని నువ్వు గుర్తించాలి, నీ పనికి నువ్వు అప్రిషియేట్ రావాలి అంటే అది అయ్యే పని కాదు. కాబట్టి నీ మైండ్ ఎప్పుడు పాజిటివ్ గానే ఆలోచించాలి, నువ్వు ఒక పెద్ద పర్సన్ గానే ఉండాలి అని ఆలోచించాలి అంటున్నాడు. నెక్స్ట్ ఏంటి, యాక్షన్, మనం యాక్షన్ ఓరియంటెడ్ గా ఉండాలంట. నెక్స్ట్ ఏంటి, మన మన థాట్స్ అనేది మన యాక్షన్ అనేది మన ఎఫెక్ట్ చూపిస్తుంది అంటున్నాడు. నెక్స్ట్ ఏంటి, ఎప్పుడు యాక్టివ్, ఒక యాక్టివేటర్ గా ఉండాలి, యాక్టివ్ పర్సన్ గా ఉండాలి. నువ్వు ఏ పని నువ్వు ఎప్పటికప్పుడు నువ్వు లేజీగా ఉండద్దు, నువ్వు యాక్టివ్ పర్సన్ గా ఉండాలి. అంటే ఏదో ఒకటి పని చేస్తూ నువ్వు యాక్టివ్ గా ఉంటేనే నీ గ్రోత్ అనేది వస్తుంది. కాబట్టి నువ్వు ఎప్పుడు యాక్టివ్ పర్సన్ గా ఉండాలి అన్నాడు. నెక్స్ట్ ఏంటి, ప్రోక్రాస్టినేషన్ అంటే ఏంటి, ఇప్పుడు కాదు తర్వాత,
ఇప్పుడు కాదు, తర్వాత కాదు, అప్పుడెప్పుడు అని నువ్వు ఆ ప్రోక్రాస్టినేషన్ అనేది నువ్వు పోగొట్టుకోవాలి అని అంటున్నాడు అనమాట. అంటే ఏంటి, ఎప్పుడు నువ్వు నీ పనిని వాయిదా వేయొద్దు అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏంటి, ఇమ్మీడియట్ గా ఈ పని నేను చెయ్యాలి, ఇది నా వల్ల ఇది నేను చెయ్యాలి అనేది ఎప్పుడు అంటే ఒక క్విక్ గా ఆలోచించడం, క్విక్ గా రియాక్ట్ అవ్వడం, క్విక్ గా పని చేయడం అనేది మనం అలవర్చుకోవాలి అంటాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఏమైనా అరే నేను ఈ పని చేస్తే నేను ఫెయిల్ అవుతానేమో అని ఏమైనా మిస్టేక్స్ అవుతాయేమో అని భయపడద్దు అంటున్నాడు. అంటే ఏంటి, ఇప్పుడు ఏ పని చేసినా ఇప్పుడు ఎవరు పర్ఫెక్ట్ కాదు, కాదు ఏంటి, ఏదో మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. ఆ మిస్టేక్ అవుతుందేమో అనే భయాన్ని నువ్వు పక్కన పెట్టేసేయి. మిస్టేక్స్ అవుతాయి, ఆ మిస్టేక్స్ నుంచి నువ్వు నేర్చుకోవాలి. ఆ మిస్టేక్స్ అనేది ఒక స్టెప్పింగ్ స్టోన్ లా నువ్వు యూజ్ చేయాలి. కానీ అరే నువ్వు ఈ పని చేస్తే ఏమైనా మిస్టేక్ అవుతుందేమో అని నువ్వు నీ పనిని వాయిదా వేయడం కానీ, అరే నేను ఆ పనిని నువ్వు ఆపేసుకోవడం కానీ చేయొద్దు అన్నాడు. నెక్స్ట్ అనేది, ఎప్పుడు నువ్వు ఏదో పని చేయడం అనేది ఒక పని చేస్తూ ఉండాలి, ఒక పని చేసి ఒక యాక్టివ్ పర్సన్ గా ఉండాలి. ఆ యాక్టివ్నెస్ ని మన మైండ్ ని మన ఒక యాక్టివ్నెస్ అనేది మనం తెచ్చుకుంటూ ఉండాలి అని అంటున్నాడు. నెక్స్ట్ ఏంటి, మన ఆలోచనలే కాదు. అంటే ఏంటి, మన ఇప్పుడు నేను ఈరోజు క్లాస్ కి జాయిన్ అవ్వాలి అంటే నేను ఒకసారి ఆలోచించుకుంటూ కూర్చుంటే సరిపోదు. దానికి నేను ఏం చేయాలి, యాక్షన్ కూడా చూపించాలి. నేను ఈరోజు క్లాస్ లో జాయిన్ అవ్వాలి, నేను ఈరోజు చెప్పాలి అంటే నేను ఏం చేయాలి, నా యాక్షన్ కూడా ఉండాలి కదా. నేను ఈ క్లాస్ జాయిన్ అవ్వాలంటే నా యాక్షన్, నా థాట్ ప్లస్ యాక్షన్, ఈ రెండు కలిపి వర్క్ చేస్తేనే మనం విజయం సాధిస్తామని అన్నాడు. నెక్స్ట్ ఏంటి, మన ఫెయిల్యూర్స్ ని మనం దాన్ని సక్సెస్ గా మనం ఎలాగ దాన్ని చేంజ్ చేసుకోవాలి అనేది అన్నాడు. నెక్స్ట్ ఏంటి, ఏమైనా అంటే చాలా మన ఏదైనా మనం వర్క్ చేస్తుంటే చాలా ఎదురు దెబ్బలు వస్తుంటాయి, చాలా చాలా వస్తుంటాయి. అలాంటప్పుడు దాన్ని, అరే నేను ఎక్కడ మిస్టేక్ చేశాను, అని నేను ఏది చేసిన ఈ ఫెయిల్యూర్ అయ్యాను, ఏది చేసి నేను సక్సెస్ అవుతాను అనేది మనం ఎప్పటికప్పుడు మన 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 సెట్ బ్యాక్స్ ని అనేది ఎప్పుడు మనం అనలైజ్ చేసుకుంటూ ఉండాలంట. నెక్స్ట్ ఏంటి, ఏమైనా ఇప్పుడు మనకి ఆబ్స్టికల్స్ వస్తూ ఉంటాయి. మనం ఏదైనా పని చేయాలన్నప్పుడు ఆబ్స్టికల్స్ రాయడం సర్వసాధారణం. ఇప్పుడు మనం సైకిల్ తొక్కుతాము, మనం స్టార్టింగ్ లోనే మనం ప్రాక్టీస్ మనం పర్ఫెక్ట్ తొక్కలేముగా, కింద పడుతాము. అంటే ఏంటి, అదొక అడ్డంకే కదా. ఆ అడ్డంకి, అరే నేను కింద పడతానేమో అనే ఒక అడ్డంకుల్ని నువ్వు ఎప్పుడైతే అధిగమిస్తావో అప్పుడే నువ్వు విజయం సాధిస్తావు అని అంటాడు. నెక్స్ట్ ఏంటి, ఏదైనా ఎప్పుడైనా సానుకూలత అంటే ఏంటి, ఒక పాజిటివ్ మైండ్ సెట్ నే అనేది మనం ఈ పని చేస్తే ఏమైనా నేను విజయం సాధిస్తాను అనేది ఏదైనా ఒక వేస్ కనబడుతూ ఉంటాయి. మనం ఎప్పుడు పాజిటివ్ వేస్ వైపే మనం ఆలోచిస్తూ ఉండాలంట. నెక్స్ట్ ఏమంటున్నాడు, నెక్స్ట్ ఏంటి, కొత్త విధానాలు. అంటే మన కంఫర్ట్ జోన్ నుంచి మనం బయటికి రావాలన్నాడు. అంటే చాలా మంది ఇది 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 నా వల్ల కాని పని, ఇది నేను చేయలేని పని, ఇది మన వల్ల అవ్వదులే అని చాలా మంది అనుకుంటారు. కానీ మన కంఫర్ట్ జోన్ నుంచి మనం బయటకు వస్తేనే మనం ఏదో అంటే మనం ఒక విజయాలు సాధిస్తాము. అంటే ఏంటి, కొత్త మనం విజయాలు సాధిస్తాము. కొత్త విధానాలు, అంటే ఒక కంఫర్ట్ జోన్ నుంచి మనం బయటకు వచ్చి, ఇప్పుడు చాలా మంది ఏంటంటే సేల్స్ పర్సన్ ఉంటారు. నేను ఎదుటి వాళ్ళతో మాట్లాడలేను, నా వల్ల కాదు, నేను చేయలేను అని అనుకుంటాడు. కానీ తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేయాలి. అరే నేను ఇలా మాట్లాడితే వాళ్ళు ఇలా అంటారేమో అని ఆ భయాన్ని మనం పక్కన పెట్టేసి మనం ఆలోచిస్తే ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం అంటాడు. నెక్స్ట్ ఏంటి, ఏమైనా మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాము. మన ఇందులో బుక్ లో ఒక ఎగ్జాంపుల్ ఏమన్నాడంటే, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా కొంతమంది చాలా మంది ఫెయిల్యూర్ అవుతారు. ఒకసారి మనం ఫెయిల్ అయ్యాం కదా, అమ్మా ఇది మన వాళ్ళు కాదులే అని చాలా మంది వదిలేస్తారు. కానీ దాని నుంచి, అరే ఈరోజు నేను ఇలా ఫెయిల్ అయ్యాను, నేను ఎక్కడ ఫెయిల్ అయి ఉంటాను, ఇది నేను చేసిన పనులు ఎక్కడ ఫెయిల్ అయి ఉంటాయి,
ఓకే నేను ఈ పని చేయడం వల్ల ఇలా ఫెయిల్ అయ్యాను కాబట్టి దీన్ని మార్చుకోవాలి అని అనుకోవాలే కానీ మన ఏంటి నేను ఈ థాట్ ని అంటే అరే నేను ఇక్కడ నేను ఫెయిల్ అయ్యాను కాబట్టి ఇది ఎలా చేస్తే బాగుంటుంది అని అనుకోవాలి కానీ అరే ఇది నా వల్ల కాదులే మన 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 వల్ల అవదులే మనం స్టార్ట్ చేసాం మన వల్ల అవదు అని పక్కన పెట్టేయద్దు. మన ఖచ్చితంగా నువ్వు అందులో నువ్వు కష్టపడు. అంటే ఎక్కడ నువ్వు ఫెయిలియర్ అయ్యావు, ఎక్కడ నీ వీక్నెస్లు ఉన్నాయి, ఏంటి నువ్వు ఎక్కడ 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 మిస్టేక్ అయింది అది నువ్వు చూసుకుంటూ ఉండు. మిస్టేక్స్ వస్తూ ఉంటే సర్వసాధారణ, నువ్వు దాని నుంచి నేర్చుకో గాని దాన్ని నువ్వు వదిలేయద్దు అంటాడు. నెక్స్ట్ ఏంటి గోల్స్ అనేది మనకి చాలా మెయిన్ అంటున్నాడు. అంటే ఏంటి గోల్ సెట్టింగ్. మనకి ఎప్పుడు గోల్ సెట్టింగ్ అనేది మన ఏదైనా సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఏంటి మన గోల్ సెట్టింగ్ చేసుకోవాలంటాడు. నెక్స్ట్ అందులో ఏంటిది స్మార్ట్ గోల్స్ పెట్టుకోమంటున్నాడు. మనందరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, స్మార్ట్ గోల్స్ అంటే ఏంటి? స్పెసిఫిక్, మెజరబుల్, అటైనబుల్, రియలిస్టిక్ అండ్ టైం బౌండ్. అంటే ఏంటి? మనం ఏదైనా చెయ్యాలి అంటే మన స్మార్ట్ గోల్స్ పెట్టుకోవాలి. ఇది నా వల్ల అవుతుంది, ఇలా చేసి ఇలా అవుతుంది అని మనకు స్మార్ట్ గోల్స్ పెట్టుకోవాలన్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు? చాలా టఫ్ గా ఉన్నా సరే విజయం అంటే చాలా కొన్ని ఎలా ఉంటాయంటే చాలా మొండిగా వెళ్ళిపోతుంటారు. చాలా మంది ఏం చేస్తుంటే అంటే అది అచీవబుల్ కాదని తెలుసు, కానీ ఏం చేస్తుంటారంటే చాలా మొండిగా వెళ్ళిపోయి నా వల్ల అయిపోతుంది అనుకుంటారు. కానీ మనం పెద్దగా ఆలోచించినా సరే మనం అది కరెక్ట్ గా అంటే అది అచీవబుల్ గా కాదా అంటే అది కరెక్ట్. మన స్మార్ట్ గోల్స్ అనేది స్మార్ట్ గోల్స్ అని పెట్టుకోవాలన్న అచీవబుల్ గోల్స్ ని పెట్టుకుని అది ఎంత కష్టమైనా సరే మనం ఏదైనా ఇప్పుడు మన్సూర్ గారు, నెట్వర్క్ లేనట్టుంది, కట్ అయిందా నెట్వర్క్? మళ్ళీ జాయిన్ అవుతారండి, నెట్వర్క్ ఏమైనా కట్ అయి ఉంటుంది. ఉన్నట్టున్నారు సార్. ఉన్నారా? లేరు. ఉన్నారు. మన్సూర్ గారు మీరు మ్యూట్ లో ఉన్నారు సార్. మన్సూర్ గారు అన్మ్యూట్ అవ్వండి సార్. ఓకే. ఇప్పుడు ఓకేనా సార్? ఇప్పుడు ఓకే సార్. వీడియో ఆన్ చేసుకోండి. వీలైతే వీడియో ఆన్ చేసుకోండి. ప్లానింగ్ అనేది ముఖ్యం అంటాడు. శాంతి గారు మ్యూట్ లోకి వెళ్ళండి మేడం. సార్ ఒక్క నిమిషం సార్. శాంతి గారు మీరు మ్యూట్ లోకి వెళ్ళండి మేడం. శాంతి గారు అంటే ఏంటంటే మనం ఏదైనా సాధించాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి? మన గోల్ సెట్టింగ్ చేసుకోవాలంటే మన స్మార్ట్ గోల్స్ పెట్టుకోవాలి. మన స్పెసిఫిక్ గా, మెజరబుల్ గా, అచీవబుల్, రియలిస్టిక్ అండ్ టైం బౌండ్ మన స్మార్ట్ గోల్స్ పెట్టుకుని దానికోసం వర్క్ చేయి. దానికోసం ఒక ప్లానింగ్ ద్వారా నువ్వు నీ విజయం వైపు నువ్వు పైన అని అంటున్నాడు అనమాట. అంటే ఫస్ట్ మనకు ప్లానింగ్ అనేది కావాలి కదా. వితౌట్ ప్లానింగ్ మనం ఏది చేయాలన్నా మనం చేయలేం. కాబట్టి మనకి స్మార్ట్ గోల్స్ తో పాటు మనకు ప్లానింగ్ ఉండాలి. మన ప్లానింగ్ ఉన్నప్పుడే మనం విజయం సాధించగలుగుతాము అని అన్నాడు. సో నెక్స్ట్ మనం ఒక లీడర్ గా ఎలా ఆలోచించాలి, మనం ఒక లీడర్ గా ఎలా తయారవ్వాలి అనేది కూడా మనం చెప్తున్నాడు అనమాట. మనం లీడర్స్ మనకేంటంటే ఒక లీడర్షిప్ ఒక బిహేవియర్ ని మనం అలవర్చుకోవాలి అన్నాడు. అందులో మెయిన్ ఏంటి? పురోగతి గురించి ఆలోచించాలి అంటాడు. అంటే ఏంటి? మనం ఏ పని చేస్తే మనం డెవలప్ అవుతాము. ఇప్పుడు నేను ఈ పని చేయడం ద్వారా
నా చుట్టూ ఉన్న వాళ్ళని నేను నేను ఎలా డెవలప్ చేయగలుగుతాను, ఈ వర్క్ ని నేను ఎలా డెవలప్ చేయగలుగుతాను అనేది ఎప్పుడు మన డెవలప్ మైండ్ సెట్ అనేది నేను అలవరుచుకోవాలి, ఒక లీడర్ గా ఆలోచించాలి అన్నాడు. నెక్స్ట్ ఏంటి, రిజల్ట్స్, పాజిటివ్ రిజల్ట్స్ గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలంట. పాజిటివ్ పాజిటివ్ రిజల్ట్స్ గురించి ఆలోచిస్తూ ఉండాలంట. అంటే ఏంటి, నేను అంటే ఫెయిల్యూర్స్ గురించి కాకుండా మంచి మంచి ఒక పాజిటివ్ రిజల్ట్స్ గురించి మనం ఆలోచిస్తూ, నేను నేను ఏది చేస్తే మన చుట్టూ ఉన్న వాళ్ళకి అది ఒక దాన్ని ఉంటారు ఉపయోగపడుతుంది అనేది ఒక రిజల్ట్ అనేది మనం ఆలోచిస్తూ ఉండాలి అంటున్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు, నీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి కూడా ఆలోచించాలంట. అంటే ఇప్పుడు నేను ఒక టీం ని, ఇప్పుడు నేను ఒక వర్క్ చేస్తున్నాను, నా ఒక్కడితో అవ్వదుగా ఈ పని. ఒక టీం వర్క్ ఉంటుంది. నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎలా వర్క్ చేస్తున్నారు, అరే వాళ్ళ అవసరం ఏంటి అనేది కూడా ఆలోచిస్తూ ఒక లీడర్ గా నువ్వు ఎలా ఎదగాలి అనేది కూడా ఆలోచించాలి అన్నాడు. అంటే ఏంటి, నా ఒక్కడితో ఏ పని అవ్వదు, కాబట్టి మనకంటూ ఒక టీం ఉంటుంది. ఆ టీం వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి, ఆ టీం ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, మనం ఏం చేస్తే ఆ టీం కూడా మనకి కోఆపరేట్ చేసి వాళ్ళు మన సక్సెస్ లో వాళ్ళు మన ఒక పార్ట్ అవుతారు అనేది కూడా ఒక లీడర్ గా ఆలోచిస్తూ ఉండాలంట. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఎప్పుడు ముందు చూపుతో ఆలోచిస్తూ ఉండాలంట. అంటే ఏంటి, ఎప్పుడు ఈ పని చేస్తే ఇలా అవుతుందేమో, ఓకే ఈ పని చేస్తే ఇలా అవుతుంది అనేది మనకి ఒక ముందు చూపు ఉండాలి, ఒక ముందు చూపు ఉండాల్సిందే, ఒక ముందు చూపు అనేది మనకి ఎప్పుడు ఉండాలి అనేది ఈ డేవిడ్ జే షార్ట్స్ అంటున్నాడు. నెక్స్ట్ ఏంటి, మనం నమ్మకంగా ఆలోచించాలంట. అంటే ఏంటి, ఇది నా వల్ల ఇది అవుతుంది, ఇది మా వల్ల అవుతుంది, ఇది చేయగలుగుతాము. నెక్స్ట్ ఏంటి, నేను ఏదో ఒకటి ఈ వర్క్ మా వల్ల అవుతుంది, ఇది నేను కంప్లీట్ చేయగలుగుతాను, ఇది నేను చేయించగలుగుతాను అని ఏంటంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ పెంచుకొని నెక్స్ట్ ఒక నమ్మకంగా ఆలోచించండి అంటున్నాడు. సో ఈ 13 కోర్ కాన్సెప్ట్స్, ఇప్పటివరకు మీ అందరికీ 13 కోర్ కాన్సెప్ట్స్ చెప్పాను. ఈ 13 కోర్ కాన్సెప్ట్స్ ఈ మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ లో డేవిడ్ జే షార్ట్స్ మన అందరికి చెప్తున్నాడు అనమాట. అంటే ఏంటి, మన పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారని మనం గమనించుకుంటూ ఉండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎదిగితేనే మనం కూడా ఎదుగుతామని మనం ఆలోచిస్తూ ఉండాలి, మన భయాల్ని మనం పక్కన పెట్టేయాలి, మనం కాన్ఫిడెంట్ గా మనం ముందుకు వెళ్ళాలి అనేది మనం చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు యాక్షన్ ఓరియంటెడ్ గా ఉండాలి. నా వల్ల కాదేమో అనేది మనం పక్కన పెట్టేసి ఒక అడుగు వేస్తేనే కదా మనం ఏదైనా సాధించగలుగుతాము. నువ్వు ఆ అడుగు వెయ్యి, నువ్వు ఆ రిజల్ట్ వస్తుందా లేదా అని పక్కన పెట్టేసి ఆ అడుగు వెయ్యి అని అంటున్నాడు అనమాట. అంటే ఏంటి, అరే నేను ఇది చేయలేనేమో, అరే నేను ఈరోజు నేను మాట్లాడలేనేమో అని అనుకోకుండా ఫస్ట్ నువ్వు దూకేయి, నువ్వు అడుగు వెయ్యి, రిజల్ట్ అనేది తర్వాత సంగతి. నువ్వు ఈ పని చేయాలి, నువ్వు సాధించగలుగుతావు అనే ఒక థాట్ ని నువ్వు క్రియేట్ చేసుకుని నువ్వు ఒక అడుగు వేయి, ఖచ్చితంగా నువ్వు అందులో విజయం సాధించగలుగుతావు అని అన్నాడు అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ద సమరీ ఆఫ్ ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్. ఈ బుక్ తో నాకున్న ఒక బంధాన్ని గురించి నేను చెప్పబోతున్నాను. నేను ఇంపాక్ట్ ఫౌండేషన్ లో ఫస్ట్ జాయిన్ అయింది ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్. నేను ఫస్ట్ జాయిన్ అయ్యాను ఫ్రెండ్స్. ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు నాకు అక్కడ వాళ్ళు ఒక టాస్క్ పెట్టారు, మా అందరికి, మా బ్యాచ్ అందరికి ఒక టాస్క్ పెట్టారు. ఈ టాస్క్ లో ఎవరైతే ఫస్ట్ మీ టాస్క్ అనేది కంప్లీట్ చేసి ఎవరైతే పర్ఫెక్ట్ గా చేస్తారో వాళ్ళకి మేము ఒక గిఫ్ట్ ఇస్తామన్నారు. సో మాకు ఆ రోజు పెట్టిన టాస్క్ లో నేను ఫస్ట్ వచ్చాను, నేను పర్ఫెక్ట్ గా చేశాను నా వర్క్. సో నాకు ఈ ఎఫెక్టివ్ ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బుక్ అనేది నాకు వాళ్ళు గిఫ్ట్ గా ఇచ్చారు. పీడిఎఫ్ అనేది బుక్ గా నాకు ఒక గిఫ్ట్ గా ఇచ్చారు. నేను నా లైఫ్ లో చదివిన ఫస్ట్ సెల్ఫ్ హెల్ప్ బుక్ ఇదే ఫ్రెండ్స్. ఈ బుక్ నాకు ఎంత ఉపయోగపడిందంటే, నేను దీని తర్వాత ఇంతకుముందు ఎలా ఉండేదంటే చాలా భయం ఉండేది. మైక్ పట్టుకోవాలన్న భయం, ఏదైనా చేయాలన్న, మామూలుగా ఎవరికి ఎదుటి వాళ్ళతో మాట్లాడాలన్న భయం అలా ఉండేది. కానీ ఈ బుక్ చదవడం ద్వారానే నేను నా ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ నా కోర్స్ తర్వాత నేను ఈ బుక్ చదవడం ద్వారానే నేను చేయగలుగుతాను, నా వల్ల అవుతుంది, నా వల్ల ఎందుకు కాదు అని నేను చేయగలుగుతానని నెక్స్ట్ TTDWS నేను జాయిన్ అయ్యాను. అక్కడ నేను TTDWS లో మీ అందరికి తెలుసు ట్రైనర్ వర్క్ షాప్ లో నేను సర్టిఫైడ్ అయ్యాను. దాని తర్వాత లైఫ్ కోచ్ అయ్యాను.
దాని తర్వాత లైఫ్ కోచ్ అయ్యాను. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఒక డిజిటల్ అండ్ టెక్ యాక్సెసిబిలిటీ గైడ్ గా నేను ట్రైనర్ గా నేను అందరికి నేను సర్వీస్ అందిస్తున్నాను. ఇప్పుడు నేను ఆ రోజు కనుక నా థాట్ ని అరే నేనేం చేయలేనేమో అని నేను ఎప్పుడు నేను కనుక వెనక్కి పడిపోయి ఉంటే నేను ఇంత దూరం వచ్చి నేను మీ అందరి ముందు మాట్లాడేవాడిని కాదు. కాబట్టి నేను నా థాట్స్ ని నేను ఎలా మార్చుకున్నానంటే ఏది చేస్తే ఇప్పుడు నేను ఇది చేస్తే నా థాట్ ని నేను మార్చుకున్నాను. నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను, నేను ఎక్కడ ఫెయిల్ అవుతున్నాను, నేను ఏది చేస్తే నేను ఒక పర్ఫెక్ట్ అవుతాను, నేను ఏది చేయడం వల్ల నేను మంచి రిజల్ట్ నేను డెలివర్ చేయగలుగుతాను అని నేను ఆలోచిస్తూ నేను ఈ ముందుకు వెళ్ళగలిగాను. ఇంకోటి ఏంటంటే మనకు వాసు గారు నాకు ఈ బుక్ సమరీ చెప్పమన్నప్పుడు ఒక్కసారి నాకు 10 డేసే ఉండింది. నాకు 10 డేసే నాకు టైం ఉండింది ఫ్రెండ్స్. ఆ బుక్ చూస్తే 308 పేజెస్ ఉన్నాయి. వాయమ్మ 308 పేజెస్ ఒక్కరు చూశాను ఫస్ట్ టైం. వామ్మో 10 డేస్ లో ఇది ఎలా కంప్లీట్ చేయాలి అని నాకు కొంచెం భయం వేసింది, ఎలా చేయగలుగుతాను. కానీ ఏమనుకున్నాను, నో 308 పేజెస్ ని నేను ఖచ్చితంగా దీన్ని ఎలా కంప్లీట్ చేయాలి, నేను ఏ విధంగా నేను కంప్లీట్ చేయగలుగుతాను అని నేను ఆలోచించాను. ఓకే, ఈ బుక్ కంప్లీట్ చేయాలంటే నేను ఏం చేయాలని నేను ఆలోచించి ఓకే రోజుకి 30 పేజెస్ చదవాలి, రోజుకి నేను 1 గంట 2 గంటలు దీనికి నేను కేటాయించేద్దామని నేను డిసైడ్ అయ్యాను. సో ఈ 308 పేజెస్ నేను 10 డేస్ లో కంప్లీట్ చేయగలుగుతానా, నా వల్ల అవుతుందా అనుకున్నాను. ఫ్రెండ్స్ మీరు నమ్మరు, 5 డేస్ లో కంప్లీట్ చేస్తాను ఈ బుక్ నేను. అంటే ఏంటి, నేను చేయగలుగుతాను, నా వల్ల ఎందుకు అవ్వదు, నా వల్ల అవుతుందని నేను గట్టిగా ఆలోచించాను. ఇది బుక్ మళ్ళీ రివైజ్ చేశాను, 5 డేస్ లో కంప్లీట్ అయిపోయింది. అంటే ఏంటి, నేను చేయగలుగుతాను, నా వల్ల అవుతుంది అనుకుంటేనే కదా నేను కంప్లీట్ చేయగలిగాను. సో మీరు కూడా మీ థాట్స్ అనేది ఎప్పుడు పెద్దగానే పెట్టుకోవాలి, కానీ ఎప్పుడు చిన్నగా పెట్టుకోవద్దు మీ ఆలోచన. అప్పుడే మీరు విజయం సాధించగలుగుతారు. సో ఫ్రెండ్స్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు వాసు గారికి చాలా చాలా ధన్యవాదాలు. మీ అందరికి కూడా ఇంతసేపు నా క్లాస్ విన్నందుకు చాలా 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 ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఓవర్ టు వాసు గారు. థ్యాంక్ యూ సార్. సార్ చాలా చక్కగా చెప్పారు. వీలైతే వీడియో ఆన్ చేయండి సార్. శాంతి మేడం గారు మీరు అన్మ్యూట్ అయ్యి మాట్లాడండి మేడం. అన్మ్యూట్ అవ్వాలి శాంతి గారు, అన్మ్యూట్ అవ్వండి. అన్మ్యూట్ కాలేదు మేడం. నో మేడం, అన్మ్యూట్ కాలా. అది కరెక్ట్ గా టచ్ చేయండి మేడం. ఓకే మేడం, అన్మ్యూట్ అయ్యారు, మాట్లాడండి మేడం. సార్ ఇప్పుడు ఆడబుల్ అన్న వాయిస్? ఎస్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మన్సూర్ గారు. చాలా బ్యూటిఫుల్ గొప్ప ఆలోచనలతో మనం ఎటువంటి అద్భుతాలు చేయొచ్చు అనేది కూడా మనం 1 మినిట్ సార్, 1 మినిట్. ఓకే. ఓకే సార్. సార్ నా వాయిస్ ఆడబుల్ కదా? ఓకే మేడం, బాగుంది, చక్కగా ఉంది. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ సారీ ఫర్ ద నెట్వర్క్ ఇష్యూస్. చాలా అద్భుతాలు ఎలా చేయొచ్చు మన ఆలోచనల వాళ్ళ ద్వారా. మనం నెగిటివ్ ప్రాస్పెక్టివ్ ఎలా ఉండాలి, అసలు మన ఆలోచనలకి మనం ఏ విధంగా మనం చేయగలుగుతాము, మనలో అటువంటి అద్భుతమైన శక్తి మనలో ఉంది. మనం సెల్ఫ్ టాక్ ఏ విధంగా చేసుకోవాలి, మన ఎన్వైరన్మెంట్ ద్వారా కూడా మన థాట్స్ ని మనం ఏ విధంగా చేసుకోవాలి, మనం ఎప్పుడు గ్రోత్ మైండ్ సెట్ గా ఉంటే గనక మనం ఏ విధంగా మనం రీచ్ అవుతాము. సో ఒక స్ట్రెంగ్త్ఫుల్ థాట్స్ ఏ విధంగా ఉండాలి అనేది కూడా చాలా అద్భుతంగా, చాలా చక్కగా మన్సూర్ జీవితంలో కూడా ఉపయోగించి ఒక ఎఫెక్టివ్ స్పీకర్ గా, మోటివేషన్ ట్రైనర్ గా రావడం జరిగింది. సో అవన్నిటికీ రావడానికి ఆయన
చేసిన గొప్ప ఆలోచనే నేను చేయగలుగుతాను అన్నది. సో దానికి మంచి సంకల్పం తీసుకున్నారు. ఆ సంకల్పం తీసుకోవడానికి అతను ఒక గొప్ప ప్లేస్ లో ఉన్నారు. మీ అందరికి ఒక విషయం చెప్పాల్సింది ఏంటి అంటే, మన్సూర్ గారు ఇంత చక్కగా అసలు బుక్ లో ఏముంది అని నోట్ చూసుకుంటూ చెప్పకుండా మైండ్ లో చక్కగా అన్ని నోట్ చేసుకొని చెప్పడం జరిగింది. ఎందుకంటే అద్భుతమైన శక్తి గుర్తు పెట్టుకోవడం చక్కగా ఆయనలో ఉంది. హీస్ ఎ విజువల్లీ ఛాలెంజ్ అండి. విజువల్లీ ఛాలెంజ్ గా ఉన్నప్పటికీ కూడా చాలా చక్కగా ఆ ఒక బుక్ అద్భుతాన్ని, చాలా ఆలోచన విధానాన్ని, సెల్ఫ్ టాక్ ని, నేను చేయగలుగుతాను అనేది ఈ బుక్ ఏ విధంగా అయితే మనకి చూపిస్తోందో దానికి నిదర్శనం మన్సూర్ గారు కూడా మనకి ఈ రోజున మనకి నిరూపించి విజువల్లీ ఛాలెంజ్ వాళ్ళకి మొబైల్ ఎలా ఆపరేట్ చేయాలి అనేది కూడా నేర్పించడం జరుగుతుంది అనమాట. సో అంత చక్కగా ఆలోచించి ఆ థాట్ ని, ప్రాసెస్ ని, చిన్నగా ఉన్నది థింక్ బిగ్ అని కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ చిన్నగా ఉన్నది పెద్దగా ఎలా చేర్చుకోవాలి, ఎలా చేర్చుకుంటే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి అనేది కూడా మీ అందరికీ ఇక్కడ నిదర్శనంగా మన్సూర్ గారిని మనం చూడొచ్చు. చాలా వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు మన్సూర్ గారు. థ్యాంక్ యూ సో మచ్.